ఇంగ్లాండ్తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా జట్టు ఓటమిని చవిచూసిన విషయం తెలిసింది. తొలి టెస్టులో రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయపడడంతో మిగిలిన టెస్టులకు వాళ్ళు ఆడే అవకాశం లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్, సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్లను రెండో టెస్టుకు ఎంపిక చేశారు. అయితే తొలి టెస్టు ఓటమిని రెండో టెస్టులో ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఈ సందర్భంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ అద్భుతమైన బ్యాట్స్మెన్ అని ప్రశంసించాడు. విశాఖపట్నం వేదికగా జరిగే రెండో టెస్టులో అతడి రాక కోసం తాను ఎదురు చూస్తున్నానని పేర్కొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడి నెలకొల్పిన రికార్డులు అద్భుతంగా ఉన్నాయని కొనియాడాడు. భారత జట్టు తరపున ఆడేందుకు అన్ని అర్హతలు సర్ఫరాజ్ ఖాన్ కు ఉన్నాయని ఏబిడి మెచ్చుకున్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 66 ఇన్నింగ్స్ లో 14 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలతో 3912 పరుగులు చేయగా అతడి సగటు 69.85 గా ఉంది. డొమెస్టిక్ క్రికెట్ లో రజిత్ పాటేదర్ బ్యాటింగ్ శైలి బాగుందని, అయితే తుది జట్టులో సర్ఫరాజ్ ఖాన్ ఆడిస్తేనే టీమిండియాకు ఎంతో మేలు చేకూరుతుందని, ప్రస్తుతం అతడు సూపర్ ఫామ్ లో ఉన్నాడని ఏబీ డివిలియర్స్ పేర్కొన్నాడు. కాగా రేపు 2వ తేదీన విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ లో 2వ టెస్టు మ్యాచ్ ఉదయం 9:30 ప్రారంభం కానుంది.